హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పవిత్ర చిన్ని. ఈరోజు మార్నింగ్ లేవగానే ఏం కర్రీ చేద్దామా అని ఆలోచించుకుంటూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఏం కూరగాయలు లేవు, ఒక కాకరకాయ మాత్రమే ఉంది. అది మా వారు సరిగ్గా తినరు. ఏం చేద్దాం అని ఆలోచిస్తూ మా మా అమ్మ నేను చదువుకునే ఆ టైంలో ఇలా కాకరకాయతోటి ఒక రెసిపీ చేసేది, చాలా బాగుండేది. అయితే ఒకసారి అలా ట్రై చేద్దాం అని 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 అనుకుని ఇవాళ ఒక ఎక్స్పెరిమెంట్ చేశా. అసలు ఏమైందనంటే స్టార్ట్ చేశా, ఎలాగో అలాగా నాకు తెలిసిన విధంగా స్టార్ట్ చేశాక మధ్యలో వచ్చే వరకు ఇది వర్కౌట్ అవుతుందా అని అనిపించింది. ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో. అయితే ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి మనకు నార్మల్గా అన్ని కర్రీస్కి ఎలా పోపు వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. కాకపోతే కొంచెం పసుపు యాడ్ చేసుకోవద్దు. ఫస్ట్ కొంచెం ఈ కాకరకాయ ముక్కలన్నీ అందులో ఆయిల్లో ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. అప్పుడే కాకరకాయ ముక్కలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి, చేదు కూడా ఎక్కువగా అనిపించదు. ఇప్పుడు కొన్ని పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని అవి చల్లారాక పొట్టు తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదంతా జస్ట్ నేను ఇమాజిన్ చేసుకుంటూ మాత్రమే కర్రీ ప్రిపేర్ చేశాను. ఇది ఫస్ట్ టైం నేను ఇలా చేయడం. అసలు లాస్ట్కి వచ్చాక అమ్మా ఎందుకు చేశాను అని భయం వేసింది. టేస్ట్ ఎట్లా ఉంటుందేమో అనిపించింది, కానీ ఎండింగ్లో చూడండి. ఇప్పుడు మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక హాఫ్ మినిట్ అయ్యాక మనకు రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం చింతపండు తీసుకొని వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది. చూడండి, నేను ఇలా అయ్యాక అందులో చింతపండు వాటర్ పోసాను. ఈ స్టేజ్కి వచ్చాక ఇదేదో తేడాగా ఉంది అని అనిపించింది, కానీ ఏమో చూద్దాం అని అట్లనే ముందు చేశాను. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా థిక్ కన్సిస్టెన్సీ రాగానే ఈ పల్లి పేస్ట్ని అందులో పోసాను. ఇక్కడికి రాగానే భయం వేసింది, ఎందుకన్నా చేశాను రా అనిపించింది. అయిపోయింది ఇవాళ, అయిపోయింది ఇక మా ఆయన నన్ను ఏదో ఒకటి అనేస్తాడు, ఇక తినడు, ఇవాళ అయిపోయిందిరా అని అనుకున్నాను. కానీ ఒక స్టేజ్కి వచ్చాక అమ్మయ్య నుంచి పర్లేదు అని అనిపించింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో అని అనుకున్నా, కానీ చాలా భయంతో చేశాను ఈ రెసిపీ అనేది. కానీ టేస్ట్ బాగుంది, కానీ మా ఆయన తినలేదు, నేనే తిన్నాను. ఇలా వచ్చాక ఈ గ్రేవీ వచ్చాక అమ్మయ్య నేను చేసిన దానికి ఫలితం ఉంది అని అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.